కోకాపేట భవనం విషయమై నాకు గురునాథ్ అన్న గారు ఇప్పటికి ఆన్లైన్లో ఆఫ్లైన్లో నాతో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ని వింటూ ఉంటాను. ప్రస్తుతం వచ్చేసి నేను సమాచార హక్కు చట్ట సాధన కమిటీలో స్టేట్ కోఆర్డినేటర్గా చేస్తున్నానండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐలో. ఎక్కువ శాతం నేను సోషల్ మీడియానే ముందు పెట్టి ఇప్పుడు మన కులం పేరు చెప్పుకొని ఎవరైతే పదవులు అనుభవించుకుంటూ ఈ భవనాలు లీజుకి ఇవ్వడం వంటి అంశాల మీద గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎవరికి తెలియకుండా వారి సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడం ఇది చాలా దురదృష్టకరం అండి. ఫస్ట్ చెప్పాలంటే అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారి గురించి కూడా కొంచెం విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నానండి. మనకు తొలి అమ్ముడైన వాటి దొడ్డి కొమరయ్య గారి వార్షికోత్సవాలు అయితే ఇంకేమైనా అయితే వీళ్ళు ఒక ప్రభుత్వంలో ఉండి మన కులం పేరు చెప్పుకొని ప్రభుత్వంలో ఉంటూ దొడ్డి కొమరయ్యకు సంబంధించిన వాళ్ళకు వారసులకు సంబంధించిన వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందండి? ఎక్కడ ఒక్క దగ్గరనైనా కూడా ఏ విషయానికి సంబంధించిన దొడ్డి కొమరయ్య గారి భవనం అయితే ఏదైతే ఉందో ఆ భవనాలు లీజుకి ఇవ్వడం అనే మాటనే ఆయన ఆత్మ శోభిస్తుందండి. ఆయన భవనం ఎందుకు కట్టవలసి వచ్చింది? మన వెనుకబడ్డ కులాలకు సంబంధించి మన కుల పిల్లలకు సంబంధించి విషయమై వాళ్ళకు ఉచిత విద్య దక్కాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మనకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ తొత్తులుగా వివరించి వాళ్ళకి భజనపార్లు కూడా ఉన్నారండి. ఎవరన్నా ఏదన్నా గట్టిగా మాట్లాడంగానే పైసా వాళ్ళతో కాల్ చేసి బెదిరించడం అలాంటి చాలా జరుగుతున్నాయి. గ్రామ స్థాయిలలో అయితే ఎక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమంటున్నారు, లీజుకి ఇచ్చిన డబ్బులతో గ్రామ స్థాయిలో మేము సంఘం బిల్డింగ్లు కట్టిస్తామంటున్నారు. అది కాదు ఫస్ట్ చేయాల్సింది. వాళ్ళు చిత్తశుద్ధితో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఎవరైతే అధ్యక్షులు అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటూ తిరుగుతున్నారో మన కుర్మ సంఘానికి సంబంధించిన వాళ్ళు గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు ఓటింగ్ చేసే విధానంగా ఓటింగ్ శాతం తీసుకొని వాళ్ళు గెలిచి చూపించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయాలి ఫస్ట్. అది కాకుండా ఏదో వాళ్ళకు వాళ్ళే డిసైడ్ అయ్యి వాళ్ళకి చేయడం అనేది చాలా దుర్మార్గం అండి. మీలాంటి వాళ్ళు ఇలా ముందుకు వచ్చి దీని మీద కొట్లాడడం చాలా సూపర్ణం అండి. మీకు ఎప్పుడుకు ఎల్లవెళ్ళ మా సోషల్ మీడియా నుంచి వెళ్ళి అండ్ ఆర్టీఐ నుంచి వెళ్ళి మీకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి. నా పేరు రాజ్ కుమార్. ఇంకా మీరు ఏ విషయాన్నైనా సంబంధించి మాకు విశ్లేషణ చేయండి సార్. మీ వెనక మేము ఉండి ముందుకు నడుస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.